బాగుంది చూడడానికి, చాలా క్యూట్గా ఉండాలి. మీకు చూపిస్తాను రేపు. ఎస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 4:30. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను ఈరోజు తొందరగాను. ఎందుకంటే ఇవాళ నాకు మా అన్నయ్యకి మార్నింగే క్యారేజ్ చేసి ఇచ్చేయాలి. సో దానికోసమే తొందరగా రెడీ అయ్యి తొందరగా నేను వంట చేస్తే క్యారేజ్ రోజు 12 o'clock అలా క్యారేజ్ ఇచ్చేవాం కదా, ఇవాళ మార్నింగే ఇచ్చేయాలి క్యారేజ్. దానికి నేను మీకు చెప్పాను కదా, దానికి స్పెషల్ ఏంటది పని ఉంది ఈరోజు అని. సో ఆ స్పెషల్ పని అదే చెప్తుంది. నేను చెప్పాను, నేను పట్టుకొని తనుతోని పట్టుకుని నేను ఎడిట్ చేస్తుంది, కింద దొల్లి ఎడిట్ చేస్తుంది, ఎందుకు చెప్పాను అని. సో నేను చెప్పను, అది లేచాక అదే మీకు చెప్తుంది. సేమ్ టైమింగ్స్ లోనే స్కూల్ ఉంది, బట్ యా ముందు నుంచి అన్ని ప్రిపేర్ చేసి పంపించేయాలి మాత్రం, మధ్యలో ఇంకా ఇవ్వడం అవ్వదు. సో మార్నింగ్ నుంచి స్నాక్స్, వాటర్ బాటిల్, లంచ్ అన్ని వాళ్ళ బ్యాగ్ లో అన్ని ఇచ్చేయాలి దానికి. కాబట్టి అన్నం పెట్టేస్తాను. దానికోసం నేను పులియోగర చేస్తాను విత్ రైతా. ఓన్లీ తన కోసమే, నాగి కోసం అది వేరేగా అన్నం అవన్నీ. తన కోసం ఒకటినే పులియోగరేను. నేను ఏదైనా తెస్తాను యాజ్ యూజువల్గా. సో ముందు కొంచెం వేడి నీళ్ళు తాగేసి హనీ వాటర్ అండ్ దెన్ ఇలా ఒక అన్నం కూడా పెట్టేస్తాను. అన్నం చల్లారితేనే పులియోగర చేయాలి, అదర్వైజ్ వేడివేడి చేస్తే పెద్దగా అయిపోతుంది. సో మార్నింగ్ తొందరగా వంట చేయాల్సి వచ్చింది. అండ్ టిఫిన్ ఏదో చూసుకోవాలి ఏం చేసుకుంటానని. సో ముందు బియ్యం పెట్టేస్తున్నాను అండ్ దెన్ నేను హనీ వాటర్ తాగుతాను. నేను మార్నింగ్ ఇంత తొందరగా లేచి చేయాల్సిన పని ఏంటంటే, నాకు స్నానం చేయకపోతే నేను కిచెన్కి దూరను. అది నాకు పెద్ద డిసడ్వాంటేజ్ అనొచ్చు మీరు, లేదంటే మంచి అలవాటున అనొచ్చు, ఎవరు ఏదైనా అనుకోవచ్చు. నేనేం చేయలేను. నా దృష్టిలో ఏంటంటే, స్నానం చేయకుండా నేను కిచెన్ ముట్టుకోను, నాకు నచ్చదు. నేను ఎవరికి ముట్టుకోవడానికి కూడా ఇవ్వను, నాకు అలవాట్లేదు. సో కంపల్సరీ నేను స్నానం చేస్తేనే కిచెన్కి వస్తాను. ఈవెన్ నీళ్ళు తాగడానికి కూడా నాకు దేనికైనా నాకు కిచెన్కి రావాలంటే స్నానం చేయాలి. సో చాలా మంది దీనికి అది చాలా వారక్షణ ఉంది అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాకు స్నానం చేస్తేనే నాకు ఎలా చాలా మంది పూజకి వెళ్ళినప్పుడు స్నానం చేసి వెళ్తారు కదా, పూజ గదికి స్నానం చేసి మనం పూజ చేస్తాం కదా, అలాగేను ఇది కూడా ఒక నాకు పూజ లాంటిదే. సో నా గుడి లాంటిదే. అన్నం వండుతాము, అన్ని పనులు చేసుకుంటాం. కాబట్టి నేను ఎప్పుడైనా కూడా స్నానం చేయకుండా ముట్టుకోను. ఎప్పుడు నాకు పెళ్ళి అయిన దగ్గర నుంచి నేను బెంగళూరులో ఉన్నాను. అక్కడ కూడా నేను స్నానం చేసిన తర్వాత నేను నా పనులన్నీ చేసేదాన్ని, ఆఫీస్ చేసేదాన్ని కదా, అప్పుడు కూడా స్నానం చేసిన తర్వాతే వంట చేసి నేను క్యారేజ్ కట్టుకొని తీసుకుని వెళ్ళేదాన్ని. సో అన్ని ನಾನು స్నానం చేసిన తర్వాతే నాకు అయ్యేది. సో నాకు అది అలవాటు అయిపోయింది, నేను ఏం చేయలేదు. సో కుక్కర్ దాని పని చేసుకుంటున్నప్పుడు కుక్కర్ నేను లోపల కొంచెం వేడి నీళ్ళు తాగేస్తాను, లేకపోతే చెప్పుకుంటాను. వేడి నీళ్ళు తాగకపోతే మీకు నా కళ్ళు కనిపిస్తూ ఉంటుంది, నా ముద్ద చాలేదు, నా ముద్ద వచ్చేస్తుంది బాగాను. అండ్ ఇప్పుడు ఆకులు కూడా వేస్తాను. నేను నైట్ అక్కడికి వెళ్ళాం కదా శ్రీ సంతోష్ ఢాబాకి, అక్కడ నేనేం తినలేదు పెద్దగా. నేను సూప్ హాఫ్ తాగాను, తెస్తే అది నాకు తాగాలని లేదు అసలు. మాన్యా కోసం తీసుకున్నాను, హాఫ్ తాగాను, వదిలేసాను. అండ్ మాన్యా పాస్తా తెచ్చింది, అందులో నుంచి కూడా హాఫ్ తిన్నాను. మిగతా అది పట్టుకొని వచ్చాను పార్సల్ చేయించుకొని. అదేమో ఇవాళ మార్నింగ్ ఆ టిఫిన్ చేస్తున్నాను అంటుంది. సో చూస్తారు అక్కడ తినేస్తుంది అంటే దాని ఇష్టం, దానికి ఎలాగో ఫేవరెట్ పాస్తా కదా, తినేసి వెళ్ళిపోతుంది అది. సో అది వేసాక నేను డిసిషన్ తీసుకుంటున్నాను, తినేస్తే నేను టిఫిన్ చేయను, లేదంటే టిఫిన్ వెంటనే ఉప్మా ఏదో చేసేసి వేడిగా దానికి ఇచ్చేస్తాను తిన్నాను. ఫ్లాస్క్లో ఒకప్పుడు నీళ్ళు వేడి చేస్తాను, నా హనీ వాటర్ కోసం కాదు, మామూలుగా నేను ఇంట్లో కూడా నీళ్ళు వేడి చేసి పెట్టేస్తాను. చిన్న ఫ్లాస్క్ నాకు మందులు ఏదైనా తాగడానికి కొంచెం ఒక్కొక్కసారి వేడి నీళ్ళు అనిపిస్తూనే ఉంటుంది. వెంటనే చిన్న పిసిరి వేడి చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, అంత పిసిరి ఎవరు వేడి చేస్తారు. సో ఎంత పొగొస్తుందో, చాలా పొగొస్తుంది చూడండి, బాగా ఫుల్ వేడిగా ఉంది, చాలా ఎక్కువ, టూ మచ్. సో అయిపోయింది, నీళ్ళు పోస్తాను, డన్. పెట్టేస్తాను, ఎప్పుడు కావాలి అప్పుడు నేను వేడి నీళ్ళు తాగొచ్చు. ఎస్.
అండ్ బస్ డన్ అయిపోయింది. అండ్ నా హనీ వాటర్ కూడా రెడీ అయిపోయింది. సో నేను కూడా కొంచెం కూర్చొని హనీ వాటర్ తాగిస్తాను, నించొని కాదు, శుభ్రం కూర్చొని తాగుతాను. లోపల అన్నం అవుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ కోసం ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో పులియోగరే చేస్తున్నాను కదా. నూనె వేసేసి ముందు పల్లీలు ఫ్రై చేస్తాను. అండ్ దెన్ పులియోగరే పౌడర్ ఎంటీఆర్ది ఉంటుంది, ఇది పులియోగరే పౌడర్ ఇది వేసేసాను. ఉప్పు వేసేసి అన్నం వేస్తాను. అండ్ దెన్ దీన్ని శుభ్రంగా మిక్స్ చేసేస్తాను. ఉప్పు అవన్నీ కలిసిపోతుంది. సో దీంతో పాటు రైతా, ఇది మాన్యాకి లంచ్ డబ్బాలో ప్రిపేర్ చేసేసి పొద్దున్న నుంచే కట్టేస్తాను దానికి. సో అది అక్కడ తింటుంది అంతే. సో లెట్స్ ఫస్ట్ మిక్స్ కంప్లీట్లీ చక్కగా అన్నం వైట్ లేకుండా మసాలాలతో మిక్స్ అయిపోవాలి మొత్తం అన్నం. మాన్యా పులియోగర రెడీ అయిపోయింది. ఇప్పుడు రైతా చేసేసి కొంచెం చల్లారి ప్యాక్ చేస్తాను. అదర్వైజ్ వేడివేడిగా అంటే చాలాసేపు తింటుంది కదా, మరి మార్నింగ్ ప్రిపేర్ చేసి మధ్యాహ్నంకి ఇవ్వాలి. సో కొంచెం చల్లారి పెట్టేసి ఇప్పుడు ఇస్తాను. ఇది అని కొత్త షూస్ తీస్తుంది, దాన్ని కట్ చేసేస్తాను. ట్యాగా ఆయిల్ కట్ చేసిరా, ట్యాగ్ కట్ చేసేస్తాను. కొత్త షూస్ కానీ ఫుల్ రెడీ అయిపోయింది దాన్ని ఎంజాయ్మెంట్ ట్రిప్ కోసం. సో మాన్యా ఈరోజు స్కూల్ వైపు నుంచి బయటికి వెళ్తుంది. వాళ్ళకి ఈరోజు బయటికి తీసుకొని వెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తాను మాన్యా? పార్లేజీ ఫ్యాక్టరీ తీసుకుని వెళ్తానంట. అందుకోసమే షీఈ్ వెరీ హ్యాపీ. నిన్నటి నుంచి ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్గా హ్యాపీగా ఉంది. అది మన చూడండి దాన్ని ఏం పట్టుకుని వెళ్తుందో. లేస్ 2 ప్యాకెట్ లేస్, దానివి కింద లాలీపాప్ ఉంది, క్యారేజ్ బ్యాగ్ 2 బాటిల్స్. సో దానికి పిక్నిక్ అని దాన్ని తీసుకుని వెళ్తుందని మొత్తం శుభ్రంగా ప్యాక్ చేసుకొని. అండ్ నేను ఫుల్ ఎంజాయ్ గాను. అండ్ బ్యాగ్ ఎంజాయ్. షూస్ వేసుకొని వచ్చేస్తున్నా లోపల. కొత్త షూస్ కదా, పర్లేదు నీకు. సుమన్య ఇవాళ నీది ఎంజాయ్మెంట్? నో చదువు ఈరోజు మాన్యాకి. ఏం చేస్తుంది మాన్య ఈరోజు? ఏం చేస్తుంది మాన్య? ఎక్కడికి వెళ్తావు? పార్లేజీ ఫ్యాక్టరీకి వెళ్తుందంటే కదా. పార్లేజీ బిస్కెట్ తెస్తావా? అవునా, ఓకే. ఎంజాయ్ చేసుకో. నీ ఫ్రెండ్స్తో పాటు అన్ని టిఫిన్లు అన్ని స్నాక్స్ అన్ని తినేసి ఎంజాయ్ చేసుకో. ఓకేనా? చాలో బాయ్ బాయ్, ఎంజాయ్. వెళ్ళిపోయారు మేడం గారు. బ్లేజర్ కావాలంట దానికి. బ్లేజర్ కావాలి, నాకు బ్లేజర్ అని చెప్పింది. వద్దు బాబు, ఇంకా గ్లీజర్లు అవన్నీ నేను వెళ్ళు, నువ్వు ఎంజాయ్ చేసుకో నీ ఫ్రెండ్స్తో పాటు. బ్లేజర్ ఇవ్వలేదు. బాయ్. క్యారేజ్ కూడా అవన్నీ ప్యాక్ చేసి ఎక్కువ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడింది దాని జడకి. నాకు అది రాదు, అరటిపండు జడ నేనేం చేసుకోవాలి? నాకు అస్సలు రాదు. అది నాకు ఇబ్బందిగా, నాకు హాఫ్ అన్ అవర్ దానికే పట్టేస్తుంది. చెమట అయిపోయాను నేను ఆ అరటిపండు జడ చేసేసరికి. ప్రాణం పోతుంది. అది బాబు అదేందో కంపల్సరీ కూడా చేస్తారు స్కూల్లో. పెద్ద జడ ఉంటే ఇబ్బంది అయిపోతుంది. అమ్మ ఎందుకు బాబు అని పెద్ద జడ ఉంది ఇప్పుడు అనిపించేస్తుంది. అంతగా పిచ్చెక్కించేస్తున్నాం. అది టూ మచ్గా. 2 వైపు జడ అన్నారు, బాగానే ఉంది. పెద్ద వైపు జడ వేసేసి రిబ్బన్ కూడా కట్టేస్తాము, ఇబ్బంది లేదు. కానీ ఈ అట్టిపల్లి జడకి అది ఇంకా ఇబ్బంది. నా వల్ల కావట్లేదు, ప్రాణం పోయింది నాకు. అది కాసేపటికి ఇటువైపు టైం అయిపోతుంది. మాన్య ఏమో క్లాస్ మానిటర్. సో క్లాస్ మానిటర్ అంటే దానికి తొందరగా స్కూల్కి బయలుదేరి ఫస్టే ఉండాలి. ఇవాళ లేట్ అయిపోయింది. 8:15కి బయలుదేరి ఇప్పుడు వెళ్ళేసరికి 8:25 అయిపోతుంది. ఇంకా ఇవాళ దానికి ఉంటుంది. దాని ఎంజాయ్మెంట్ అంతా తిడతారు అందరు. ఇంకేం చేసుకుంటాను, నా వల్ల కాదు. నేను ఎప్పటి నుంచో నేను చేస్తున్నాగా నేను చేయలేకపోతున్నాను. అట్టిపల్లి జడ నేను అలిసిపోతున్నాను, చెమటలు కాలిపోతున్నాయి. ఇప్పుడు నేను నా పని స్టార్ట్ చేసుకోవాలి. ఇల్లంతా తొడవాలి. నిన్నంతా నాకు తొడవడం అవ్వలేదు. నిన్న ఫుల్ బిజీ తొడవడం. ఇప్పుడు అంతా స్టార్ట్ చేయాలి తొడవడం. మొత్తం ఇల్లంతా శుభ్రంగా తుడి చేయాలి. నాగి వచ్చి లోపల కనీసం బెడ్రూమ్ అయినా తుడి చేయాలి. ఇప్పుడు నేను కొంచెం చైర్స్ అవన్నీ తడిగుడ్డతో క్లీన్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది క్లీనింగ్ చేయలేదు. సో కొంచెం క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ నేను. అండ్ మనకి బెడ్రూమ్లో కూడా ఒక చైర్ అది కూడా క్లీన్ చేయాలి. సో ఎలాగో క్లీనింగ్ అయిపోయింది. మా అన్నయ్యకి ఎలాగో మనకి క్యారీ పొద్దున్న ఇచ్చాను కాబట్టి పెద్దగా పని ఏం లేదు, కాబట్టి క్లీన్ చేసేస్తాను కొంచెం. ఇప్పుడు చైతన్య స్కూల్ వాళ్ళ పిల్లలు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి అని స్లోగన్ తీసుకొని రోడ్డు మీదకి దిగారు. పిల్లలు స్కూల్ పిల్లలు. ఐ థింక్ ఇది క్లాస్ 9 క్లాస్ 10 పిల్లలు అనుకుంటున్నాను. సో మొత్తం స్కూల్ దిగిపోయారు. ఒక హోర్డింగ్ పట్టుకొని అలాగా చూస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి అని.
సో గర్ల్స్ బాయ్స్ అందరూ అలా స్లోగన్ చేస్తున్నారు. నాకు ఇంకా వన్ అక్కడ నుంచి సోడా తీసుకుంటున్నారు. సో ఇవాళ సోడా తాగుతాము. తాగు తీసుకొని వస్తుంది గోలి సోడా. ఎలాగుంది మాన్యా సోడా? స్వీట్ బాగుందా? 4 రోజుల తర్వాత మాన్యా ఇంకా లాగే ఇప్పుడు కార్న్ సమోసా ఇంకా ఉల్లి సమోసా తీసుకోవడానికి వచ్చారు. ఏంది బాగుందా మాన్యా? తినలేదా ఇంకా? అసలు అలా తింటున్నావే? స్పైస్ లేదా? ఉందా? అది వద్దు 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 స్పైస్గా ఉందంటే వద్దంట. ఇంకా ఒక టేస్ట్ చేసింది వద్దంట. అండ్ ఇక్కడ కూడా వినాయకుడు పెట్టారు. చాలా చక్కగా క్లే అనుకుంటాను ఇది. క్లే మరి వేరే మట్టి ఏదో కానీ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, చూడగలుగుతారు అక్కడ. చాలా బుజ్జివి చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి, అన్ని రకరకాలవి ఉన్నాయను. ఇక్కడ కూడా పువ్వులతో డెకరేషన్ బాగా చేశారు వాళ్ళు. ఎవరికేం కావాలి పువ్వులు తీసుకోవచ్చు. చాలా ఉంటాయి. జయరామ్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ దగ్గర చాలా వెరైటీలు ఉంటాయి ఎప్పుడు కూడా. చాలా బాగుంటుంది వీళ్ళది. మరి అప్పుడు ఏంటి ఆరియంది చొక్కో పై తింటుంది. చొక్కలొట్టో పై. ఎంజాయ్ చాక్లెట్ బర్గర్. బాగుందా? ఎంజాయ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 5:30 అండ్ నేను కొంచెం హనీ వాటర్ తాగేసి ఇప్పుడు ఈ కరివేపాకులని ఏరుకున్నాను. తెచ్చేసి అలాగే పాలిథిన్లో పెట్టేసాను, ఏరుకోలేదు. ఇప్పుడు ఏరుకొని దానికి ఒక డబ్బాలలో పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ కుక్కర్లో మాన్యా కోసం స్వీట్ కార్న్ పెట్టాను మార్నింగ్. అది స్నాక్స్ కి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు నేను గిన్నెలోని కొంచెం సేమియా తీస్తూ పెడుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ మాన్యా కోసం సేమియా ఉప్మా చేస్తాను. సో ముందు ఫ్రై చేసి పెట్టేసి అప్పుడు నేను తర్వాత సేమియా ఉప్మా చేస్తాను. సో ముందు కొలత తీసుకుంటున్నాను. గిన్నెలో నీళ్ళు వేయాలి కదా, సో ఒక గిన్నె చేస్తాను సేమియా ఉప్మా. కొంచెం నూనె వేస్తాను, ఫ్రై చేసేస్తాను. నేను కూడా టిఫిన్ తింటాను కాబట్టి నాకు కూడా కొంచెం సేమియా ఫ్రై చేయడం అయిపోయినది. లైట్గానే ఫ్రై చేస్తాను. ఇప్పుడు వడ్డిస్తాను. ఇప్పుడు 5:40 అవుతుంది కదా, కాసేపు పోయాక నేను స్టార్ట్ చేస్తాను మాన్యా కోసం. టమాటా ఇంకా ఉల్లిపాయలు వేసేసి సేమియా ఉప్మా. ఇవాళ ఇక్కడ మాన్యా కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను, టమాటా సేమియా ఉప్మా. సో దానికోసం ఇక్కడ టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేస్తాను. అండ్ ఇప్పుడు కొలత ప్రకారంగా నీళ్ళు వేసేస్తాను. సో ఈ గిన్నె వేసాను కాబట్టి దీంట్లోనే ఒక 2 గిన్నెలు నీళ్ళు వేస్తాను నేను. సో ఇది 1 గిన్నె, 2 గిన్నెలు నీళ్ళు వేస్తాను. అండ్ దెన్ కొంచెం ఉప్పు వేసేసి అండ్ మరిగించిన తర్వాత అప్పుడు సేమియా వేసేసి దానికి వదిలేస్తాను. ఉడికిపోతుంది సేమియా ఉప్మా. మార్నింగ్ టిఫిన్ కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మాన్యా టిఫిన్ కోసం ఇక్కడ స్వీట్ కార్న్ ఉడికించేసి దాన్ని ఇప్పుడు తీస్తున్నాను. కార్న్స్ అవన్నీ డబ్బాలో ప్యాక్ చేసేస్తాను. కొంచెం ఉప్పు ఇంకా బటర్ వేసేసి ప్యాక్ చేసేస్తాను. సో అది దాని స్నాక్స్కి తీసుకొని వెళ్తుంది ఈరోజు స్వీట్ కార్న్. అండ్ 1.5 ఉడికించాను మాన్యాకి. సో అంటే 2 ఉడికించాను, 1.5 ఇస్తాను. బికాజ్ అవి తనకు సరిపోతుంది. దాంతోపాటు వేరే స్నాక్స్ ఏదో ఉంటుంది కదా, సో 2 సరిపోతాయి మాన్యాకిను. సేమియా ఉప్మాకి రెడీ అయిపోయింది కూడా. సో గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు మాన్యాకి వడ్డించేస్తాను. కొంచెం చల్లారితే తింటుంటాయి. ఈ లోపల మాన్యాకి రెడీ చేసేస్తాను. అండ్ స్నాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను నేను. స్నాక్స్ దానికి ఇవాళ నేను స్వీట్ కార్న్ కెండల్స్ ఇస్తున్నాను. సో దానికి ఏదైతే అది తింటుంది. కొంచెం బటర్ ఇంకా ఉప్పు వేసేసి మనకి ప్యాక్ చేసేస్తాను దాని స్నాక్స్. మనీ మేడం బయలుదేరారు స్కూల్కి. ఇవాళ బ్లేజర్ వేసుకుని ఎందుకంటే చాలా చల్లగా ఉందని బ్లేజర్ వేసుకుని పంపిస్తున్నాను మాన్యాకి. ఈరోజు బాగా చల్లగా ఉంది. సో బ్లేజర్ వేస్తే కొంచెం చల్లదాన్ని తగ్గుతుంది. అది మాన్యాకి చాలా రోజులు బ్లేజర్ వేసుకోవాలి ఉంది కూడా కదా, అందుకోసం ఇవాళ వేయించు. టైం అడగాలి, నువ్వు స్కూల్లోనే అడుగు. మేడం మీ క్లాస్ టీచర్ మ్యామ్కి అడుగు, మ్యామ్ మై టై ఐ డెంట్ గెట్ మై టై అని. నైట్ అంతా వర్షం పడిందని ఫుల్ వాటరీగా అయిపోయింది.
సో దానివల్ల చాలా చల్లగా అనిపిస్తుంది. బండి మీద ఇంకా చల్లగా అనిపిస్తుంది కదా మరి. సో అందుకోసం బ్లేజర్ వేసి ఇంకా ఎండ రాలేదు, ఎండ వస్తుందో తెలియదు, అందుకోసం బ్లేజర్ వేసి పంపిస్తున్నాను. అలాగో చాలా రోజులు బ్లేజర్ కావాలో 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 అంటుంది. సో బెటర్ కదా పంపిస్తే కొంచెం దానిపై మనస్తాను చూడండి. ఆ బ్లేజర్ చాలా పొడువుగా ఉంది, చెయ్యని నేను అక్కడ 2 ఫోల్డ్ వేసాను. మరి ఆ ఫోల్డ్ ఉంటుందా లేదంటే వచ్చినప్పటికీ ఊడిపోతుందా నాకు తెలియదు. ఏదో ఇప్పుడు నేను ఇల్లని తుడవడం తడిగుడ్డ పెడతాను, ఎందుకంటే రేపు మార్నింగ్ లేచి తడిగుడ్డ పెట్టి పూజ చేయడానికి అవ్వదు కాబట్టి ఇవాళ తడిగుడ్డ పెట్టేస్తాను. ఇల్లు తుడవడం అని తడిగుడ్డ పెట్టడం అన్నీ అయిపోయింది. అని ఇప్పుడు ఉల్లిపాయలు తెచ్చాను. సో ఆ ఉల్లిపాయలు ఇప్పుడు దాన్ని తొక్క ఉంటుంది కదా, జస్ట్ పైపోయిన అవన్నీ తీసేసి పడేసి మామూలుగా పెట్టేసాను. సో దట్ ఎక్కువ చెత్త ఇంకా వండుకుంటూ ఉంటుంది అని నాకు. నేను అప్పుడు ఎక్కువ చెత్త ఉండిపోతుంది. ఇలా వంట కూడా సగం పెట్టేశాను. అండ్ జస్ట్ పైపోయిన కొన్ని తొక్కలు ఉంటాయి కదా, అలా తీసేసి క్లీన్ చేసేస్తున్నాను. అండ్ దెన్ దానికి స్టాండ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ తొక్కలన్నీ తీసేసాను, క్లీన్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు స్టాండ్లో పెట్టేస్తాను తీసుకొని. సో ఇది ఆల్మోస్ట్ 2.5 kgs ఉల్లిపాయలు తెచ్చాను నేను. సండే మార్కెట్లోకి వెళ్ళి తెస్తాను. రైతు బజార్ వస్తుంది సండే మార్కెట్కి, ఓన్లీ సండేస్కేనే. సో వాటికి అక్కడ తెచ్చేసి ఇప్పుడు ఉంచేసాను. సో టైం దొరికింది ఇవ్వాలని తొక్కలు తీసేసి దానికి పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను పాలకూర పప్పు చేస్తుంది. సో నూనె కొంచెం వేసేసి అందులో ఉల్లిపాయలు ఫ్రై చేసి ఆవాలు వేసేసి ఉల్లిపాయ వేసేసి ఎండుమిరపకాయ వేస్తాను. అండ్ దెన్ పాలకూర కట్ చేసేసి అందులో ఉప్పు పసుపు వేసి దీన్ని ఫ్రై చేసేస్తున్నాను. నేను ఎక్కువ ఫ్రై చేయను, ఇంకా దీనిలో ఉన్న ప్రోటీన్ పోతుంది. సో నీళ్లు వేసేసి దీన్ని ఉడికించేస్తాను. బ్లడ్ ప్రోటీన్ పోకుండా ఉంటుంది. దీనిలో ఉన్న మెయిన్ అంటే ఇప్పుడు గ్రీనిష్ కలర్ ఉండాలి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది, అలా పోకుండా ఉంటుంది. ఉడికిస్తేనే బాగుంటుంది, విటమిన్ పోకుండా ఉంటుంది. సో కొంచెం నీళ్ళు వేసేసి ఉడికించేసి వదిలేస్తాను నేను. ఇప్పుడు 10 o'clock నేను కూర్చొని కొంచెం చాయ్ బిస్కెట్ తెచ్చాను తిన్నాను. కొంచెం ఆకలి వేసేస్తుంది. మార్నింగ్ తిన్నాను మురి ఇంకా చాయ్, కానీ మళ్ళీ ఆకలి వేస్తున్నాను. చాయ్ పెట్టుకొని కూర్చొని సేమియా ఉప్మా కూడా తిన్నాను. కొంచెం తింటున్నాను కదా, ఎవ్రీ 2 hours అలాగాను. ఆకలి ఇది మ్యారీ వీటా తెచ్చాను, కొత్త బిస్కెట్ బాగుంది, సాఫ్ట్గా. టీవీ చేసుకున్నాను బడు. ఇప్పుడు అవుతుంది 5:30. నేను వచ్చేసి సిగ్నల్స్ హాస్పిటల్కి ఆమెకి గ్యాస్ అయిపోయింది. పెయిన్ వస్తుంది. సో బ్లడ్ టెస్ట్ చేసింది. ఇంకేంటండి ఇంజక్షన్ చెప్పి అక్కడ తీసుకుంటారు, అక్కడి నుంచి తీసుకుంటారు. బ్లడ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అని ఇంకా ఇంకొకటే బాకీ ఉంది, ఎండోస్కోపీ. ఫ్రైడే థర్స్డే చేయాలి. ఏంటి నోట్ కొంచెం పైప్ పెట్టి చూడండి ఏమవుతుంది. ఇంజక్షన్ వేసుకున్నాను, తొందరగా పెయిన్ కంట్రోల్ అవుతుంది అని మళ్ళీ రాగానే తీసుకొని వచ్చాము. స్కూల్ డ్రెస్ మాస్టర్ అలాగే వస్తున్నాను. వెంటనే పెడతాను తిరగడానికి. ఇదిగోండి చూడండి అమ్మ ఎలా వస్తుందో. అక్కడ వినాయక రెడ్ కలర్లో ఒక మ్యాంగో లీఫ్. ఇక చూడండి అమ్మ ఎలా వస్తుందో చూడండి. గ్రాస్ పట్టుకుని, లీవ్స్ పట్టుకుని, రిపోర్ట్ పట్టుకుని, ఇంకేమేమి ఇక్కడ వినాయకుడు మీకు చూపియము. యా సో బాగుంది కదా. మట్టి విగ్రహం తెచ్చాము, క్లే కాదు, అదే మనకి ప్లాస్టర్ తయారిస్తాడు మట్టి విగ్రహం. సో చాలా బాగుంది చూడడానికి, చాలా క్యూట్గా ఉంది. మీకు చూపిస్తాను రేపు. ఎస్ కొంచెం 10 o'clock అన్నాగి ఇడ్లీ తెచ్చిచ్చారు అని మేము తినేస్తాము. సో ఒక్కొక్కటి మాన్యా ఒకటి నేను అది కూడా తినలేకపోయాము. అతి కష్టంగా ఉంది తినడానికి. తినేసి పడుకుంటుంది. నాకు ఇవంతా నొప్పి బాగా ఉంది, మెడ కూడా బాగా నొప్పిగా ఉంది, అస్సలు చాలా ఇబ్బందిగా ఉంది. సో పడుకుంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ లేచి పూజ ఏం చేస్తాను, పూజ తెలీదు. అది అసలు ఓపిక లేదు కాబట్టి పూజను ఏం చేస్తాను దేవుడికి తెలియాలి. నేను మామూలుగా చేసేస్తాను, నాకు ఎంత అవుతుందో అంతే చేస్తాను. ఎక్కువ ప్రెషర్ పెట్టిన బికాజ్ నా వల్ల కావట్లేదు.
సీరియస్ రీజన్ మాట్లాడలేకపోతున్నాను ఇంకా. అండ్ ఇంకా మాటలు కూడా ఆయాసంతోనే వస్తుంది, నా వల్ల కావట్లేదు. ఇవాళ ఇంజెక్షన్ ఇచ్చారు, బ్లడ్ టెస్ట్ అయింది, అల్ట్రాసౌండ్ అయింది. మళ్ళీ థర్స్డేకి రమ్మన్నారు. థర్స్డేకి ఏమో ఎండోస్కోపీ చేస్తారంట. సో బాగా ఇబ్బందిగా ఉంది, నా హెల్త్ ఫుల్ తేడా కొట్టేసింది. ఇంకా ఎప్పటికీ బాగుంటుందో అవుతుందో నా హెల్త్ నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పటికీ సెట్ అవుతాను అని. సీరియస్ దగ్గరతోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో అలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ నచ్చింటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ వీడియోని షేర్ కూడా చేయండి. ఛానల్ కొత్త చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ వీడియోస్ చూడగలుగుతారు అండ్ నా గురించి తెలుసుకుంటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ ఉండండి. మళ్ళీ కలుగుతుంది మంచి చేసేది. అది 12 వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్స్. బాయ్. గుడ్ నైట్. బాయ్.